ఇప్పుడే ప్రోమో చూసానండి. బిగ్ బాస్ ఏదైతే దివ్యకి తనుజకి జరిగే ప్రోమో అయితే చూశాను. నేనేమంటానంటే అసలేంటి తనుజ ఫీలింగ్ ఏంటి? తనుజకి అసలు ఎవరు నామినేట్ చేయకూడదా అని? అంటే ఏ విషయంలో కూడా ఆమెను పాయింట్అవుట్ చేయకూడదా? అంటే ఆమె ఏమన్నా దైవాంశ ఇదా ఏంటి? ఆమె ఏమన్నా అవతారం అయితే దైవావతారం వచ్చిందా బిగ్ బాస్లోకి? ఆ? ఏంటి అది కుదిరితే అలుగుతుంది, లేదంటే అరుస్తుంది, లేదంటే అడుక్కుంటుంది. ఈ 3 పాయింట్లే. ఇప్పుడు ఒక పాయింట్ మీద నువ్వు ఈ రీజన్తో నువ్వు కెప్టెన్గా అర్హత లేదు అనుకుంటున్నాను అన్నప్పుడు అది ఆ పాయింట్ తప్పని నిరూపించే ప్రయత్నం చేయాలి. ఓపిక ఉండాలి. ఇప్పుడు సమాధానం చెప్పేటప్పుడు అంటే ఓపిక ఉండాలి, అంతేగాని కట్టలు దించుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి విషయంలో చూసుకోండి, మనకు ఎప్పుడైతే మాటలు ఉండవో పర్సనల్గా దాడి చేస్తాం. ఎప్పుడైతే మనం 1-to-1 మన విషయాలు అంటే నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఈ ఆన్సర్ చెప్పలేక ఏమవుతుందంటే నేను నీ పర్సనల్గా వెళ్ళిపోతాను, నీ ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఇక నీ గురించి మాట్లాడేస్తాను, నీ పర్సనల్ విషయాలు మాట్లాడేస్తాను. అలాగా తనూజ ఏదైతే ఈ ప్రోమోలు చూపించినట్టు పర్సనల్గా ట్రై చేసిందో, పర్సనల్గా దిగజార్చడానికి ట్రై చేసిందో ఎదురున్న దివ్యాని, నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు. నువ్వు మాట్లాడాలనుకున్న పాయింట్ మాట్లాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పాయింట్ మీద నిన్ను కాదంది, నువ్వు ఎందుకు కాదో నిరూపించుకోవాలి. నేను ఏం చేశానో చూడు, నేను ఇన్ని చేసుకుంటూ వచ్చాను, నేను ఇది, నేను అది, నా ప్లస్లు ఇవి, నీ మైనస్లు ఇవి, నీకు నాకు ఇంత తేడా ఉంది, నేను కాదంటావేంటి అని చెప్పి నువ్వు పాయింట్ చెప్పాలి కానీ పర్సనల్గా వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడడం, నువ్వు అలా మాట్లాడడం ఏదైతే ఉందో అది నీ వాల్యూని కూడా దిగజార్చుద్ది. కాబట్టి కొన్ని పరిధులు పెట్టుకున్న పరిధుల వరకు మాట్లాడాలి తప్ప పర్సనల్గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మనం అవతల వ్యక్తుల్ని ఇండైరెక్ట్గా ట్రిగర్ చేస్తాం, ఇండైరెక్ట్గా అవతల వ్యక్తుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడిస్తాం, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి? కొన్ని వందల కెమెరాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటాం. బట్ నువ్వు చేసేది వెనకాల ఏంటి అనేది ప్రతి ప్రేక్షకుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనేది. అలాగే ఎవరైతే నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడో ఆ వ్యక్తి కూడా బయట ఏం చూసి వచ్చి ఇక్కడ బిహేవ్ చేస్తున్నాడో చూసే ప్రతి ఒక్క వ్యూవర్కి తెలుసు. భరణి అనే అతను ఏం బిహేవ్ చేస్తున్నాడు హౌస్లో, దేన్ని ఫాలో అవుతున్నాడు, బయటికి వెళ్ళి వచ్చాక ఆయన బిహేవియర్ ఎందుకని ఇలా మారింది అనేది ప్రతి ఒక్క చూసే ప్రేక్షకుడికి తెలుసు. సో నువ్వు ఏదైనా పాయింట్ నేను నామినేట్ చేసినప్పుడు ఓపిక పట్టి ఓపికతో సమాధానం చెప్పాలి. నేను అలుగుతాను, అరుస్తాను, కరుస్తాను అంటే అవతల వాళ్ళు కూడా సేమ్ సిమిలారిటీస్ ఉన్న వ్యక్తులు తగిలినప్పుడు ఏమైందంటే కుదిరి సావదు. ఇప్పుడు నీకు అదే అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే నీకు భయపడి నువ్వు అలుగుతావని కొద్దిగా భయపడి ఎవరో ఎదురు చెప్పలా, దివ్య నీకు ఎదురొడ్డి నిలబడుతుంది కాబట్టి నీ ఆక్రోశం.